ఆఫ్టర్నూన్. నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ఐబి రాజు మాట్లాడుతున్నా. నేను ఒక మెసేజ్ పెట్టా. 2 కిలోమీటర్లు పరిగెట్టి మార్నింగ్, 2 కిలోమీటర్ల ఈవినింగ్ పరిగెట్టి నా క్రోనలాజికల్ ఏజ్ 60+, నా బయలాజికల్ ఏజ్ 40 కంటే తక్కువ అని పెట్టా. క్రోనలాజికల్ ఏజ్ ఎవరి తరం కాదు తగ్గించడం. అర్థమైంది కదా? ఇది మీ పుట్టినరోజు బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ బయలాజికల్ ఏజ్ చాలా ఇంపార్టెంట్. ఈ బయలాజికల్ ఏజ్ అంటే మీ సెల్ ఏజ్, మీ సెల్ ఏజ్, ఈ బయలాజికల్ ఏజ్. సో చావుకి ఈ బయలాజికల్ ఏజ్కి కొరిలేషన్ ఉంది 90% వరకు. సో చావు దేని బట్టి ఆధారపడి ఉంది? బయలాజికల్ ఏజ్ బట్టి ఆధారపడి ఉంది. బయలాజికల్ ఏజ్ ఎవరి చేతిలో ఉంది? 90% మీ చేతుల్లో ఉంది. సో మీ చావు 90% మీ చేతుల్లో ఉంది. సైన్స్ ప్రకారము ఒక 10% జెనెటిక్ ఉంటుంది. నెక్స్ట్, నేను యాక్సిడెంట్ల గురించి వాటి గురించి మాట్లాడలే. ఓకే, అన్యాచురల్ థింగ్స్ గురించి మాట్లాడలే, న్యాచురల్ థింగ్స్ గురించి మాట్లాడుతున్నా. 90% మీ చావు మీ చేతుల్లో ఉంది. ఇది మెజర్ కూడా చేయొచ్చు. బయలాజికల్ ఏజ్ మెజర్ కూడా చేయొచ్చు. ఎలా అంటే మీ యాక్చువల్ ఏజ్ పెట్టండి. ఓకే, చాలా యాప్స్ వచ్చేసినాయి. మీ యాక్చువల్ ఏజ్ పెట్టండి, మీ రిపోర్ట్స్ పెట్టండి, ఆటోమేటిక్గా మీ బయలాజికల్ ఏజ్ తెలిసిపోతుంది. ఎస్, ఈ బయలాజికల్ ఏజ్ ఒక్కొక్క ఆర్గాన్కి ఒక్కొక్క టెస్ట్ బట్టి ఆధారపడి ఉంటుంది. అర్థమైందా అండి? నాకు చాలామంది మెసేజ్లు పెట్టారు. ఏమని? సార్, బయలాజికల్ ఏజ్ ఎలా తగ్గించాలా అంటే, మీరు ఎక్కువ కాలం బతుకుదాం అనుకుంటున్నారు. న్యాచురల్, తప్పేం లేదు. చాలామంది అంటారు నేను చచ్చిపోతే బాగుంటుందని అనుకుంటారు ముందు, కానీ చావు దగ్గరికి వచ్చినప్పుడు నేను బతికితే బాగుంటుందని చెప్పి అనుకుంటారు. నేను పెద్ద డాక్టర్ని కాబట్టి, ఒక హాస్పిటల్కి సూపరింటెండెంట్ కాబట్టి, చచ్చిపోయే ముందు చాలామంది పేషెంట్లు నన్ను బతిమాలుతారు, సార్ బతికించండి సార్ అని. అర్థమైందా అండి? అది మీ చేతుల్లోనే ఉంది, గుర్తుపెట్టుకోండి. సో 8 పాయింట్స్ ఉన్నాయి ఈ బయలాజికల్ ఏజ్ తగ్గించటానికి. ఏజ్ తగ్గించడం అంటే ఏంటి? ఎక్కువ కాలం బతకటానికి. ఒక 20 సంవత్సరాల వరకు మనం ఎక్కువ బతికి ఆస్కారం ఉంది, జాగ్రత్తగా కొన్ని ప్రిన్సిపల్స్ పాటిస్తే. సో ఫస్ట్ ఏంటి? బయలాజికల్ ఏజ్ తగ్గించడానికి అంటే పోస్ట్ పోనింగ్ డెత్ కావడానికి ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ స్లీప్. ఈ స్లీప్ వలన సెల్ రిపేర్ అవుతుంది. ఎస్, తక్కువ నిద్రపోతే ఏమవుతుంది? ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఎస్, మైటోకాండ్రియా ఉంటాయి కదా సెల్స్, అవి డ్యామేజ్ అవుతాయి నిద్ర లేకపోతే. నేను నా లైఫ్ స్టైల్ గురించి చాలామంది అడుగుతారు. నేను 9 అవర్స్ పడుకుంటానండి. 8:30కి పడుకుంటా కరెక్ట్గా. 5:30కి లెగుస్తా, అలారం పెట్టుకుంటా. ఓకే, ఎస్, 9 అవర్స్ పడుకుంటా. అన్ని మొబైల్స్ ఆపేస్తా, ఒకే ఒక మొబైల్ ఉంచుకుంటా. ఇది ఎమర్జెన్సీ మొబైల్. ఇది ఫ్యామిలీ మెంబర్స్కి, క్లోజ్ ఫ్రెండ్స్కి. నేను పెద్ద డాక్టర్ని కదా, హాస్పిటల్లోనే పెద్ద డాక్టర్ని నేను. నా కింద చిన్న డాక్టర్స్ ఉంటారు, పెద్ద ప్రొఫెసర్స్ ఉంటారు, వాళ్ళు కూడా. ఆ ప్రొఫెసర్స్ అందరికీ నెంబర్ ఇస్తే ఏదైనా ఎమర్జెన్సీ పేషెంట్ చావు బతుకుల్లో ఉంటే అప్పుడు కానీ నన్ను పిలవరు. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ స్లీప్. ఎక్కువ నిద్రపోండి, మీ బయలాజికల్ ఏజ్ తగ్గించుకోవచ్చు. అంటే మీరు ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకవచ్చు, మీ చావుని పోస్ట్ పోన్ చేయొచ్చు అన్నట్టు. 1, 2, రెడ్యూస్ స్ట్రెస్. స్ట్రెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ కిల్స్ ఎ పర్సన్. ఎస్, ఈ స్ట్రెస్ తగ్గించుకోవడానికి మీ చేతుల్లోనే ఉంది. మీకు ఎక్కువ స్ట్రెస్ ఉంటే యోగా స్టార్ట్ చేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్ తోటి ఎక్కువ టైం పాస్ చేస్తే, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎక్కువ టైం పాస్ చేస్తే మీరు చాలా సంతోషంగా ఉంటారు, స్ట్రెస్ ఉండదు. ఓకే, నేను ఎప్పుడు స్ట్రెస్ లేకుండా ఉన్నా. నేను ఎంఎస్ చదువుకునే రోజుల్లో ఎగ్జామ్స్ ముందు స్ట్రెస్ ఉంటుంది చూసారా? స్ట్రెస్ అనేది 2 రకాలు. స్ట్రెస్, డిస్ట్రెస్. అంటే స్ట్రెస్ వలన ఆరోగ్యం పాడవుతుంది, దీన్ని డిస్ట్రెస్ అంటా నేను. స్ట్రెస్ వలన ఉపయోగాలు కూడా ఉన్నాయి, దాన్ని యూస్ట్రెస్ అంటాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎంబీబీఎస్, నేను పీజీ 3 years MS కోర్స్,
ఫస్ట్ ఇయర్లోనే 3 సంవత్సరాలు చదివేశా. నెక్స్ట్ నేను సిఎంసి రాయవెల్లూరులో అడ్మినిస్ట్రేషన్ చదువుకునేటప్పుడు కూడా ముందే చదివేసుకునేటోడిని. ప్రతి క్లాస్ టెస్ట్లో నాకు ఫస్ట్ వచ్చేది, ఫస్ట్ ర్యాంక్. ఎస్, నాకు చాలా సంతోషం వచ్చేది. సో పరీక్షల్ని నేను ఎప్పుడు పరీక్షలు పెడతారా అని నేను ఎదురు చూస్తూ ఉండేవాడిని. దట్ ఈజ్ యూస్ట్రెస్. ఎందుకోటి తెలుసా, పరీక్షలు అయిన వెంటనే నాకు ఫస్ట్ వస్తే నేను సంతోషపడతా, గంతులేస్తా. వేరే సరిగ్గా చదువుకోలేనోడు ఉంటాడు కదా, వాడికి పరీక్షలు అంటే భయం, వాడెప్పుడూ డిస్ట్రెస్లో ఉంటాడు. సో 2, స్ట్రెస్ని తగ్గించుకోండి, లేకపోతే స్ట్రెస్ని ఉపయోగం కొరకు మార్చుకోండి. దట్ ఈస్ యూస్ట్రెస్ అంటాం దాన్ని. అర్థమైందా అండి? యూస్ట్రెస్ అంటాం. అదే స్ట్రెస్ వలన ఆరోగ్యం పాడైందనుకోండి, దాన్ని డిస్ట్రెస్ అంటాం. ఓకే, ఇది మీ చేతుల్లోనే ఉంది. స్ట్రెస్ మేనేజ్మెంట్ అంతా మీ చేతుల్లోనే ఉంది. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఈజ్ ఈట్ హెల్దీ ఫుడ్స్ తినండి. ఓకే, అన్నీ మీ చేతుల్లోనే ఉంది. తిన్నంతా మీ చేతుల్లోనే ఉంది. ఆరోగ్యకరమైన భోజనాలు తినండి. సో మంచి లక్షణాలు, తిండిలో డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. ఏది తిన్నా తక్కువ తినండి. ఏ వెరైటీస్ తిన్నా తక్కువ తింటాం. నేనైతే తంబ్రులు చెప్తా, ఏం తిన్నా సరే పర్వాలేదు కానీ తక్కువ తినండి అంటాను నేను. అది నా తంబ్రు. థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్, వెయిట్ మేనేజ్మెంట్. బరువు కరెక్ట్గా ఉంటే మీకు బయలాజికల్ ఏజ్ తగ్గిపోతుందండి. నేను అందుకనే చెప్తా, ప్రతి ఇంట్లోనే ఒక వెయింగ్ మెషిన్ ఉండాలా. నా దగ్గర కూడా వెయింగ్ మెషిన్ ఉంది. బిఎంఐ ఎంతో మీరు క్యాల్కులేట్ చేసుకోండి ఎవ్రీ నెల 1st తారీఖు కల్లా. బిఎంఐ అంటే ఏంటి? వెయిట్ ఇన్ కేజీస్ డివైడెడ్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్. ఓకే, ఎప్పుడు కూడా వెయిట్ 24.9 కంటే తక్కువ ఉండాలి. 24.9 బిఎంఐ. 25 దాటితే అది ఓవర్ వెయిట్ కింద లెక్క. ఫ్యాటీ పీపుల్ డై సూన్. ఎస్, 1 పాయింట్ బిఎంఐ పెరిగిందంటే మీ ఆయుష్ తగ్గుతుంది అని అర్థం అన్నమాట. చాలా ఇంపార్టెంట్ వెయిట్ మేనేజ్మెంట్. ఓకేనండి, మీ అందరి దగ్గర ప్రతి ఇంట్లోనే వెయింగ్ మిషన్ ఉండాలి. ఒక బుక్లో నోట్ చేసుకోండి 1వ తారీఖు కల్లా. కనీసం వెయిట్ అయినా నోట్ చేసుకోండి. బిఎంఐ క్యాల్కులేట్ చేసి రాసుకుంటే ఇంకా మంచిది. అది మీకు కష్టమైతే కనీసం వెయిట్ రాసుకోండి అని నేను చెప్తా. ఓకే, ఎవరైతే బయలాజికల్ ఏజ్ తగ్గాలనుకుంటున్నారో, వయసు తగ్గించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు రాసుకోవాలి కంపల్సరీ. ఓకేనండి, అన్నిటికీ బరువు వలన అన్ని చెడ్లు వస్తాయంట. నేను 1 కేజీ బరువు పెరిగిందంటే చాలా చెడ్డ, గుర్తుపెట్టుకోండి. 5th పాయింట్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఏ పదార్థాల్లో అయితే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయో నేను అన్నీ చెప్తున్నా, నా వీడియోలు అన్నీ చూడండి. మొన్న కూడా చెప్పిన, ఏం చెప్పినా నిన్న కూడా చెప్పిన, కొన్ని ఫుడ్స్ సాల్మన్ ఫిష్ గురించి చెప్పిన, అందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయని చెప్పిన. నెక్స్ట్ చాలా నట్స్ కూడా చెప్పిన, నా నట్ వీడియో చూడండి. ఓకే, చాలా ఫ్రూట్స్ కూడా చెప్పిన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఇదేమవుతుంది, స్ప్లిట్ అయ్యి కొన్ని కెమికల్స్ ఫార్మ్ అవుతాయి. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్లో. చాలా అద్భుతం అండి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. సో ఎక్కువ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పదార్థాలు ఎక్కువ తీసుకోండి. నెక్స్ట్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. 6వ పాయింట్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇది కూడా ఒక వీడియోలో చెప్పాను, చూసుకోండి. లేటెస్ట్ ట్రెండ్ ఏంటి? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మొదలు పెట్టండి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ శనివారాల తర్వాత ప్రతి శనివారం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మొదలు పెట్టండి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎలా మొదలు పెట్టాలో నేను చెప్పా. దీనివల్ల సెల్ రిపేర్ అవుతుంది. ఎస్, చాలా చాలా మంచిది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈ బయలాజికల్ ఏజ్ తగ్గించడానికి. ఓకే, అది ఆ వీడియో కూడా పెట్టాను నేను ఒకటి ముందు, చూడండి. నెక్స్ట్ 7th పాయింట్, మేనేజ్ బీపీ. మీ బీపీ
మీరు మేనేజ్ చేసుకోవాలి. ప్రతి ఇంట్లోని కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో కూడా ఈ బీపీ ఆపరేటర్స్ ఉండాలి. ఇప్పుడు ఎలక్ట్రానిక్ బీపీ ఆపరేటర్స్ వచ్చేసినాయి, ప్రతి ఇంట్లోనే ఉండాలంట. నేను 120/80 కంటే తక్కువ ఉండాలా, అంతే, నో కాంప్రమైజ్. మీ సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 120 mmHg కంటే తక్కువ ఉండాలా, మీ డయాస్టోలిక్ ప్రెషర్ 80 mmHg కంటే తక్కువ ఉండాలా. ఇది ప్రతి బీపీ ఆపరేటర్స్ మిషన్లోని కనిపిస్తుంది. పై రీడింగు, కింద రీడింగ్. ఈ పై రీడింగ్ ఏంటంటే హార్ట్ కొట్టుకున్నప్పుడు, దీన్ని సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంట. కింద బ్లడ్ ప్రెషర్ ఏంటంటే హార్ట్ రిలాక్స్ అయినప్పుడు బీపీ ఇది. ఓకే, కాంట్రాక్ట్ అయినప్పుడు, రిలాక్స్ అయినప్పుడు. సో ఈ 2 బీపీలు మీరు మెజర్ చేసుకుని ఒక బుక్లో నెలకు ఒకసారి అన్నాను కదా, 1st తారీఖుని మీ వెయిట్తో పాటు ఈ బీపీ అంతా కూడా రాసుకోండి, మీరే మెజర్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కంపల్సరీ 120/80 కంటే తక్కువ ఉంటే మీ బయలాజికల్ ఏజ్ గ్యారంటీగా తగ్గుతుంది అన్నట్టు. సార్ నాకు 130 ఉంది కదా అని అనుకోకండి. 120 కంటే తగ్గించడం ట్రై చేయండి, కొంచెమన్నా తగ్గాల. 120 కంటే 118, 117, ఓకే, 112, 116, 118 సిస్టోలిక్. డయాస్టోలిక్ 80 అన్నాను కదా, 78, 76. వీళ్ళ బయలాజికల్ ఏజ్ గ్యారంటీగా తగ్గుతుంది, వయసు తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ బీపీ కూడా. నెక్స్ట్ 8th పాయింట్, కంట్రోల్ కొలెస్ట్రాల్. 8th పాయింట్ కొలెస్ట్రాల్. మీరు మెజర్ చేసుకున్నప్పుడు కొలెస్ట్రాల్ నార్మల్ లెవెల్లో ఉండాలి. ఈ కొలెస్ట్రాల్ పెరిగిందా ఇక అన్ని చెడ్డలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఆరోగ్యంగా ఉండండి, నిద్ర మంచిగా పొండి. ఓకే, మంచి పదార్థాలు తినండి, ఆరోగ్యమైనవి. అప్పుడప్పుడు వారానికి ఒకరోజు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయండి. స్ట్రెస్ ఏమి పెట్టుకోవద్దు. మీరు వెయిట్ కరెక్ట్గా వెయింగ్ మిషన్ కొనుక్కోండి, మీ ఇంట్లో లేకపోతే బీపీ ఆపరేటర్స్ కొనుక్కోండి. బీపీ నార్మల్ ఉండాలా, కొలెస్ట్రాల్ నార్మల్ ఉండాలా, ఇవన్నీ ఉంటే డెఫినెట్గా మీ బయలాజికల్ ఏజ్ తగ్గుతుంది. ఓకే, మీరు సంతోషంగా ఏ జబ్బులు రాకుండా చాలా కాలం హ్యాపీగా బతకొచ్చు. థ్యాంక్ యూ.